శ్రీధర్ గారు చెప్పండి, ఏమిటి ఈ పరిణామం మీద మీరు ఎట్లా చూస్తున్నారు? కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడున్న పెద్దవాళ్ళకి అందరికీ నమస్కారాలు. ఇది ఈ లడ్డు అనే దాన్ని 5 డిఫరెంట్ యాంగిల్స్ లో మనం చూడాలండి. ఒకటి, అసలు లడ్డు టెస్ట్ శాంపిల్స్ కి ఎలా ఇచ్చారు అనేది ఒకటి. రెండోది డిక్లరేషన్ ఫామ్, మూడోది ట్రిప్, నాలుగోది కుట్రకోణం, ఐదోది డైవర్షన్. సో ఇక్కడ మనం దేనికి అది సెపరేట్ గా చూస్తే గానీ ఒకటి అర్థం కాదు. ఎన్డీడీబీ చైర్మన్ ని వెంకయ్య నాయుడు గారు జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత జూన్ 7వ తారీఖు వెళ్ళి కలుస్తారు. జూలై 5వ తారీఖు నాడు ఎన్డీడీబీ చైర్మన్ వచ్చి ఈయన కలుస్తారు, శ్యామలరావు గారిని. శ్యామలరావు గారి అపాయింట్మెంట్ జూన్ 14వ తారీఖు అయ్యే ముందు నేను ఫార్మల్ గా కలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, జూన్ నెల 12, 13, 14 తారీఖుల్లో తిరుపతి లడ్డూలో కంప్లైంట్లు వస్తున్నాయి, మీరు వెరిఫై చేయాలి అని చెప్తారు. మరి వెరిఫై చేయాలి అని చెప్పినప్పుడు జూన్ 13వ తారీఖు 14వ తారీఖు ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత జూలై 5 వరకు ఏం చేశారండి ఆయన? అప్పటి వరకు నెయ్యి అనేది ఉంది కదా తిరుపతిలో, లడ్లు అనేది చేయడానికి మొదలెట్టారు కదా, అప్పుడు రిపోర్ట్లు ఎందుకు రాలేదు? జూలై 5వ తారీఖు నాడు ఎన్డీడీబీ చైర్మన్ కలిసిన తర్వాత జూలై 4వ తారీఖు వచ్చిన శాంపిల్ ని 6వ తారీఖు ఈయనకి టెస్టింగ్ ఇస్తారు. ఓకే శ్రీధర్ గారు, ఆ కథంతా కలిసిపోయి జరిగిపోయింది. ఇప్పుడు డిక్లరేషన్ పేరు తోటి చంద్రబాబు గారు చేసిన రాజకీయం తిప్పికొట్టినట్లయిందా లేదా? ఆ పాయింట్ కి రండి దయచేసి. కొమ్మనేని గారు, ఇక్కడే నేను చెప్తున్నా అండి. ఇక్కడ ఎన్డీడీబీ చైర్మన్ వచ్చిన మరుసటి రోజు శాంపిల్ ఎలా ఇస్తారు అనేది ఫస్ట్ నుంచి మనకు వస్తున్న అనుమానం. ఇవాళ పేపర్ లో కూడా ఆయనకి అక్రమంగా ఏజీఎం లెవెల్ నుంచి డీజీఎం లెవెల్ నుంచి డైరెక్ట్ చైర్మన్ ప్రమోషన్ ఇచ్చాడు అంటున్నారు. సో ఇది ఖచ్చితంగా ఒక కుట్రకోణం. రెండోది వచ్చేసేటప్పటికి డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతున్న ఇబ్బంది గురించి మాట్లాడుతూ ఉంటే 2009కి ముందు 2009లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 2012లో సొంతగా పార్టీ పెట్టిన తర్వాత దర్శనం చేసుకున్నప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్పారు, జగన్ గారు ఇంతకుముందు సంతకం చేశారు కాబట్టి ఇక అక్కర్లేదని. సరే, మళ్ళీ ఏం చెప్తారు తెలుగుదేశం వాళ్ళు? డిక్లరేషన్ మీద సైన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఫామ్స్ వెరిఫై చేశామన్నారు. 2014, 19 మంది ఈ ప్రభుత్వమే కదా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కూడా దర్శనం చేసుకున్నారు కదా, నువ్వు ఆ రోజున ఎందుకు నిలదీయలేదు? ఆ రోజు నిలదీసి నువ్వు గన సంతకం పెడితేనే లోపలికి వెళ్ళాలి, లేదంటే నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అన్నప్పుడు నువ్వు హిందుత్వం గురించి లేకపోతే టీటీడీ పాలసీల గురించి లేకపోతే టీటీడీ దీని గురించి మాట్లాడినప్పుడు గట్టిగా అవుతుంది. అంటే నువ్వు అధికారంలో అప్పుడున్నప్పుడు ఒక పాలసీ, ఇప్పుడు ఉన్న ఒక పాలసీ వస్తుందా? తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వస్త్రాలు ఇవ్వడానికి వెళ్తున్నారో ఆ టైంలో తెలుగుదేశానికి చెందినటువంటి పెదకూరపాడు నాయకుడు ఆలోకం సుధాకర్ చేత కోర్టులో కేసు వేయిస్తారు. ఆ కేసులో డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని భట్టు గారు జడ్జిమెంట్ ఇస్తారు. సో ఇవన్నీ ఒక పక్కన ఉంటే, నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోస్ట్ పోన్ చేసుకున్నాను, ఇప్పుడున్న ఉద్రిక్తల మధ్య ఇప్పుడు ఎందుకు గొడవలయ్యే అవకాశం ఉందని చెప్పి జగన్ గారు చెప్తే, అప్పటికప్పుడు తిరుమలలో పెట్టినటువంటి డిక్లరేషన్ ఫామ్ గురించి పెట్టినటువంటి బోర్డులన్నీ తీసేస్తారు. వీడియోలు స్పష్టంగా మనకు కనబడతాయి. అవును, బాగా చెప్పారు. ఆ వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా దయచేసి. ఇక్కడ ఈ కుట్ర కోణాల గురించి ఇట్లా ఉంటే, అసలు ట్రిప్ మీద కుట్ర గురించి ఒకసారి ఇంకొక నిమిషం ఆలోచిద్దాం. దాదాపు తిరుపతి దేవస్థానానికి పైకి దర్శనానికి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఒక 100 మందో 50 మందో 10 మందో ఎంతమందో వెళ్తారు. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది వాస్తవం. అయితే ఇక్కడ శాంతి భద్రతలకి ఆఘాతం కల్పించుద్ది, మీరు అక్కడ గొడవలు చేయడానికి వెళ్తున్నారని చెప్పి 500 మందికి నోటీస్ ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం పక్క రాష్ట్రం నుంచి దాదాపు 600 నుంచి 1000 మంది వచ్చి భజనలు చేసుకుంటా వస్తే గొడవలు అవ్వండి, వాళ్ళు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకొని అరెస్ట్ చేయలేదు? బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత 2 రోజుల నుంచి టీవీ డిబేట్లలో బయట జగన్మోహన్ రెడ్డి వస్తే మేము అలిపిరి దగ్గర అతుకుంటామంటారు. నీ డిక్లరేషన్ నువ్వు గనక ఇవ్వాలి అన్నప్పుడు నువ్వు ఎక్కడ అడగాలి? కౌంటర్ నెంబర్ 17 దగ్గర అడగాలి. కౌంటర్ దగ్గర 17 దగ్గర అడగాల్సిన డిక్లరేషన్ ని నువ్వు ముందుగా రాజకీయం చేసి అలిపిరి గోయిట్ దగ్గర నువ్వు సంతకం పెట్టాలని కుట్ర చేయటం కాదా? జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా చేసి చేయటం కదా? ఇవాళ దాదాపు 3500, 4000 మంది పోలీసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా చేసి
ఏదో కుట్ర దాడి చేయాలి అనేది క్లియర్ అండి. ఎందుకోసమంటే ఆంధ్రజ్యోతిలో వాళ్ళు ఏం రాస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద టమాటాలు కోడిగుడ్లు వేస్తారని కేడర్ భయపడిపోయిందని రాస్తారు. అంటే ఈ విషయం ఆంధ్రజ్యోతికి ఎలా తెలుసు, వైఎస్ఆర్సీపీ కేడర్ భయపడిపోయిందన్న విషయం ఎలా తెలుసు అంటే, నిన్న జరిగినటువంటి జనసేన ఎమ్మెల్యే మీటింగ్ లో ఎవరెవరు పాల్గొన్నారు, వాళ్ళందరికి అసలు ఏం పని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్తున్నారండి దర్శనానికి, వాళ్ళు మీటింగ్ పెట్టుకొని బయటకు లీగల్ ఇవ్వాల్సిన పని ఏముంది, మేము కోడిగుడ్లు వేస్తాం, మేము దాడి చేస్తామని. సో ఇది ఒక కుట్రకోణం. తర్వాత బీజేపీ వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నా కానీ పట్టించుకోవాలా. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ చెబుతానండి, తెలుగుదేశం ఎంత దుర్మార్గమైన పార్టీ అంటే, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అప్పటి అధ్యక్షుడు అమిత్ షా గారు దర్శనానికి వస్తే, ఆయన ఫ్యామిలీతో దర్శనానికి వస్తే ఆయన మీద ఎలాంటి కాంట్రవర్సీ లేదు. వీళ్ళైతే మాకు ప్రత్యేక హోదా వద్దు, యూటర్న్లు ఎంటర్న్లు అన్ని తీసుకొని మాట్లాడిన సందర్భంలో ఆయన మీద రాళ్ళు వేసి వీళ్ళు ఎవరో వేశారని చెప్తారు. ఇట్లాంటి చరిత్ర పెట్టుకున్న ఈ పార్టీ ఖచ్చితంగా చేస్తున్నారండి. ముఖ్యంగా ఇంకొక విషయం నేను ఇక్కడ చెప్తానండి, వైఎస్ఆర్సీపీ పుట్టిన తర్వాత దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. ఈ 14 సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఒక్క ఉద్రేక చర్య కానీ, లేకపోతే ఒక బస్సు మీద రాయేయటం కానీ, ఇంకో చర్య కానీ చేయలేదు. సో ఇది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా నాయకుడు మాకు ఏం చెప్తాడంటే, పైన దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని చెప్తాడు. ఆయన అంత నమ్మకంతో చెప్తా ఉన్నప్పుడు తిరునామాలు, ఇప్పుడు మీరు చెప్పారు తిరునామాలు పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి. మీరు కూడా వాళ్ళ డిబేట్ లో తిరునామాలు పెట్టుకుని వచ్చినట్టున్నారు. తిరునామాలు కాదండి, శివాలయానికి వెళ్ళి వచ్చారు. శివాలయానికి వెళ్ళారు అంటే అచ్చా ఏదో ఒక ఆలయానికి పూజలకి వెళ్ళి వచ్చారు. రైట్. సో ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే అండి, ఇది టోటల్ జగన్ గారు ఫస్ట్ నుంచి మేము చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం వచ్చిన 125 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కటి డైవర్ట్ చేయడానికి ఒక టాపిక్ తీసుకొస్తారు. సో ఈ 10 రోజులు డైవర్షన్స్ మనం చూస్తే, ఒకసారి వాడారంటారు, ఒకసారి వాడలేదంటారు, ఒకసారి ఆవు నెయ్యి అంటారు, ఒకసారి ఆవు మాంసం ఏది మాంసాలు అంటారు. మళ్ళీ తీరా వచ్చేసేటప్పటికి ఒకసారి వాడలేదని కొడుకు చెప్తాడు, వెనక్కి పంపించేసామని. తండ్రి ఏమో ఒకసారి వాడామంటారు, ఒకసారి ఎక్కడ వాడారో అవన్నీ లేటెస్ట్ ఇప్పుడు ఏదో ఎక్కడో చోట వాడారంటున్నాడు, లడ్డూలో వాడారని. ఒక్క నిమిషం అండి. ఒక రిజిస్టర్ ఉంటది, వచ్చిన నెయ్యి ఎక్కడ వాడారు అని చెప్పేదానికి లెక్క ఉంటది. ఇదేం 100 గ్రాములో 50 గ్రాముల నెయ్యో కాదండి. ఒక ట్రక్ నెయ్యి అంటే 13 టన్నులు పైగా వస్తుంది. 13 టన్నుల ట్రక్కులో నెయ్యి వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనే ఒక ఫార్ములా ఉంటది. అంటే మొదట వచ్చింది మొదట వాడాలి. సో నువ్వు 13 టన్నులు నెయ్యిని ఎక్కడ వాడావో నీకు తెలియకపోయినప్పుడు నీది ఏమి అడ్మినిస్ట్రేషన్ చంద్రబాబు నాయుడు, నువ్వు అసలు అడ్మినిస్ట్రేటర్ వేనా? తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, తిరుమలలో ల్యాబ్స్ లేవంటారు. ల్యాబ్స్ లేకపోతే 2014 నుంచి 2019 వరకు, 1995 నుంచి 2004 వరకు ఏ విధంగా టెస్ట్ చేశారు, ఏ విధంగా రిటర్న్ చేశారండి? సరే, ఇప్పటికి కూడా ల్యాబ్స్ లేవు, మరి 2 నెలల నుంచి ఏ విధంగా వాడుతున్నారు? సో ఇవన్నీ కూడా తప్పించుకోవడం కోసం, డైవర్షన్ చేయడం కోసం. ఒక్క నిమిషం అండి, ఇక్కడ ముఖ్యంగా ఈ డైవర్షన్ దేనికంటే, సందట్లో సడేమియా కింద దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 కోట్లు అప్పు చేసిందండి. ఇవాళ 3,000 కోట్లకి ఇండెంట్ పెట్టారండి రాత్రి. ప్లస్ ఇవాళ వరకు ఎన్యూమరేషన్ అవ్వలేదు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. నేను ఇంకో పేపర్ కదా, ఆంధ్రజ్యోతిలో ఎన్యూమరేషన్ అవ్వలేదు వరద బాధితుల కంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నేను 10 రోజులు కలెక్టరేట్ లో పడుకున్నా, ఇల్లు వదిలిపెట్టా అని చెప్పడానికి చంద్రబాబు నాయుడికి ఏ మాత్రం అయినా కానీ బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఇవి క్లోజ్ చేయాలి. ఇవన్నీ కాకుండా కేంద్రానికి 7,600 కోట్ల నష్టం వచ్చిందని చెప్పి 10 రోజుల కింద నివేదిక పంపిస్తే ఒక్క పైసా ఇవ్వలా. అది ఇంకా టైం ఉంది కదా, వాళ్ళు ఇస్తారేమో చూద్దాంలేండి. ఒక్క నిమిషం. వేరే రాష్ట్రాలకి కేరళ లాంటి రాష్ట్రాలకి ముందుగా అడ్వాన్స్లు ఇచ్చారు. రైట్. ఓహో, అట్లా అంటారా? కరెక్ట్, అది కూడా పాయింటే. రైట్. మొత్తం మీద డైవర్షన్లో భాగంగా ఇవాళ ఆయన దొరికిపోయాడు కదా, నేను పలానా చోట కలిపారని నేను అంటలేదని ఇప్పుడు తాజాగా చెప్పాడు కాబట్టి ఆ వీడియో మళ్ళీ ఒకసారి తర్వాత చూద్దాం.